టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు దౌలతాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సన్నబియ్యం ఇవ్వటం జరిగింది. పేదవారికి, ధనవంతునికి అందరికీ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారునికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తుందని వారు మాట్లాడుతూ జరిగింది. ఈ కార్యక్రమంలోని మండల అధ్యక్షులు పడాల రాములు, విలేజ్ ఇన్ఛార్జ్ అన్నారెడ్డి, సంపత్ రెడ్డి, విలేజ్ అధ్యక్షులు రాజగౌడ్, మండల ఎస్సీసీఎల్ బండారి లాలు, దమ్మన్న, మల్లేష్, చంద్రారెడ్డి, మల్లారెడ్డి, రామస్వామి గౌడ్, యాదగిరి గౌడ్, జంగా రాములు, నర్సారెడ్డి, మల్లారెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలు చూసినట్టయితే ఎన్నో విధాలుగా నష్టపోయి ఎవరు కూడా తినలేకుండా వాటి పందుల పాలు లేకుండా మళ్ళీ అమ్మడం, మళ్ళీ కొనడం అంతా జరిగింది. ఇప్పుడు కూడా ఏ పేదవాళ్ళైనా తినేటట్టుగా అందరం సన్నబియ్యం తీసుకున్నాం కాబట్టి అంత సన్నబియ్యం తీసుకోవడం మంచి నిర్ణయం. ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన కృషి ప్రతి పేదవాడు కూడా సన్నబియ్యం తినే సంతోషమైన వార్త. గత కాలంలోని దొడ్డి బియ్యం ఇస్తే ఈరోజు రేషన్ డీలర్ నుంచి తీసుకుపోయి మళ్ళీ వెంటనే దళారీలకు అమ్ముకొని మళ్ళీ అవి తిరిగి రైస్ మిల్లులకు చేరి మళ్ళీ రైస్ మిల్ల నుంచి మళ్ళీ రేషన్ షాపులకు రావడం జరిగింది. అట్లా కాకుండా ఈ సన్నబియ్య పథకం ప్రతి రైతు నుంచి తీసుకొని రైతు సన్నబియ్యం పెట్టాలని రేవంత్ రెడ్డి గారు బోనస్ రూపంగా ఒక క్వింటల్కు 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి రైతుకు ఇచ్చి ప్రతి ప్రజలు కూడా సన్నబియ్యం తినాలని రేవంత్ రెడ్డి గారి కృషితోటి ప్రతి గ్రామంలో తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్య పంపిణీ చేయడము చాలా సంతోషకరమైన వార్త. ఇలాంటి మంచి పనులు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్నే మా ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అయిన సీనన్న గారు కూడా ప్రతి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కంపల్సరీ జరగాలని మంత్రుల గారి దగ్గరికి వెళ్ళి ఆయన కూడా సలహా తీసుకొని ఆయన సలహా మేరకు మేము ప్రతి ఊరికి వెళ్ళి సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రము ఈ మంచి కార్యక్రమం పెట్టుకున్నందుకు మా విలేజ్ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నా రేవంత్ రెడ్డి గారికి. ధన్యవాదములు. మహమ్మద్ షాపూర్ గ్రామంలో ఈ సన్నబియ్యం ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు లేని విధంగా దేశవ్యాప్తంగానే ఈరోజు సన్నబియ్యము ఇవ్వడం అంటే ఒక గొప్ప వరం, పేదవాళ్లకు గొప్ప వరం. అదేవిధంగా 10 సంవత్సరాల నుండి గత ప్రభుత్వాలు ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన అవ్వలేదు. ఇవాళ రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం ఇవ్వడం, మహిళలకు ఉచిత బస్సులు ఇవ్వడం, అదేవిధంగా ఉచిత కరెంటులు ఇవ్వడం, ఇలాంటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ గతంలో రేషన్ షాపులలో చక్కెర, చింతపండు, కారము అని ఒక 9 రకాల సరుకులు ఇచ్చేటిది. కానీ మొన్న పోయినటువంటి గవర్నమెంటు ఈ రేషన్ షాపులలో ఒక బియ్యం తప్ప ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఇంకా ఇతర సరుకులు ఏది లేకుండా చేసి అన్నీ మాయం చేసినటువంటి గత ప్రభుత్వం. ఇవాళ అదే రేషన్ షాపులలో గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఏ విధంగా అయితే 9 రకాల సరుకులు ఇచ్చిండ్రో అదే విధంగా రేపు రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ రేషన్ షాపులలో చక్కెరతో పాటు 9 రకాల సరుకులు అందబోతున్నాయి రేపు పేదవాళ్ళు అందరికీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం కార్యక్రమం నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం. మన రేవంత్ రెడ్డి గారు కానీ, మన సివిల్ సప్లై మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇటు మన దుబ్బాక కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జు చెరుకు సీనన్న గారు కానీ ఈ సన్నబియ్యం పంపిణీ చేయడం విషయంలో అందరి తరఫున, మాందాపూర్ గ్రామ ప్రజల తరఫున కానీ మన అందరి తరఫున కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు, దాదాపు రోడ్స్ కానీ, సబ్ స్టేషన్స్ కానీ, మహిళా గ్రూప్ బిల్డింగ్ కానీ, లేకపోతే గ్రామ పంచాయతీ కానీ ఎన్నో కార్యక్రమాలు ఈ మధ్యలో 10 సంవత్సరాల్లో ఎక్కడేసిన గొంగడి గక్కడనే ఉంది. ఎక్కడ డెవలప్ జరగలేదు. మీకు అందరికీ స్పష్టంగా కూడా కనిపిస్తుంది. గతంలో కూడా అటు ఇందిరాగాంధీ కానీ, లేకపోతే రాజీవ్ గాంధీ కానీ, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఈ భూముల పంపిణీ కానీ, ఎస్సీలకు బౌండరీ కానీ అన్ని రంగాలలో ముంగట తీసుకుపోయిన దాఖలాలు ఉన్నాయి.
రేపు కూడా మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అటు చెరుకు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన అన్ని చేసేందుకు సిద్ధంగా ఉంది. అందరూ కూడా మీరు మీ ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.